నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం అధికారుల వైఫల్యాలు ప్రజాధనం దుర్వినియోగానికి అద్దం పడుతోందని వైసీపీ కార్పొరేటర్ మొయిల్ల గౌరీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సమావేశం అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆమె కార్పొరేషన్ అధికారులు పాలకుల మెప్పు కోసమే పనిచేస్తున్నారని మండిపడ్డారు. గడప గడపకు చెత్త సేకరణకు గతంలో ఉన్న సిస్టమ్ను పక్కన పెట్టి కేవలం 3 నెలల ట్రాక్టర్లు అద్దె పేరుతో తమ అనుచరులకు 4,22,00,000 ప్రజాధనాన్ని కట్టబెట్టే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి నారాయణ తెచ్చిన జీవోలతో ఇళ్ల పన్నుల రేట్లను 20% పెంచి ప్రజలపై తీవ్ర భారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ తీరు ఎలా ఉందంటే, కార్పొరేషన్ అధికారులు ప్రతి అంశంలో కూడా ఫెయిల్యూర్ అయ్యారు. ప్రజలకు చేయాల్సిన సేవల్లో అంటే దోమలపైన నివారణ చర్యలు చేపట్టడంలో ఫెయిల్యూరు. గడప గడపకి గతంలో క్లాప్ వెహికల్స్ ద్వారా చెత్త సేకరణ జరిగితే ఈరోజు ఆ సిస్టమ్ ని కనుమరుగు చేసేసి ట్రాక్టర్ను తీసుకొని వచ్చి ప్రజాధనాన్ని అవినీతి పేరుతో వాళ్ళ పాలక అనుచరులకి కట్టబెట్టడానికి ఈరోజు ఆలోచన చేస్తున్నారు. సో కార్పొరేషన్ లో ఉన్న అధికారుల తీరు ఎలా ఉందంటే, ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేయాలి, ఈ పాలకులు మెప్పు పొందడానికి వాళ్ళ అనుచరులకు ఏ విధంగా కట్టబెట్టాలి అనే అంశంతోనే ఈరోజు అజెండాలోని ప్రతి అంశంలో కూడా ప్రజాధన దుర్వినియోగం క్లియర్ కట్ గా కనిపిస్తుంది. పైగా ప్రతి అంశం కూడా రాటిఫై చేసేసిన అంశాలే. అంటే చర్చకు కూడా అవకాశం లేకుండానే ముందస్తుగానే వాళ్ళు చర్యలు చేపట్టేసి ఈరోజు ప్రజాధనాన్ని సద్వినియోగం చేయడంలో పాలకులు పూర్తిగా వైఫల్యం చెందారు. ఈరోజు చూసుకుంటే మనకి ట్రాక్టర్ల పేరుతో దాదాపు కేవలం 3 నెలలకి ట్రాక్టర్లని అద్దెకు తీసుకొని దాదాపుగా 4,22,00,000 రూపాయల ప్రజాధనాన్ని కేవలం అద్దె రూపంలో, అంటే చెత్తని కలెక్ట్ చేయాలన్నా అద్దె వెహికల్సే, చెత్తని దొంతాలి డంపింగ్ యార్డ్ కి తరలించాల్సిన అద్దె వెహికల్సే, రోడ్లు క్లీన్ చేయాలన్నా అద్దె వెహికల్సే. అద్దె పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం కోసమే కేవలం కార్పొరేషన్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈరోజు గతంలో ఉన్న ఏ సిస్టమ్ ని కూడా క్లియర్ కట్ గా వీళ్ళు వర్క్ చేయలేకపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అధికారంలోకి రావడానికి ముఖ్యంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ, ప్రజలపై మేము ఎలాంటి భారం మోపము, సో ప్రజలకి సంపద సృష్టించి నేను గతంలో కంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కంటే మెరుగైన సేవలు అందిస్తా అని చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత 2025 ఏప్రిల్లో మినిస్టర్ నారాయణ గారు ఒక జీవో ఇచ్చారు. గతంలో ఉన్న 15% హౌస్ ట్యాక్స్ కంటే 20% హైక్ రేట్ పెంచి ప్రజల నుంచి పన్నులు వసూలు చేయాలని ఈ రోజు పన్నులు కలెక్ట్ చేసి ఆ డబ్బునంతా కూడా ఎవరికి కట్టపెడుతున్నారంటే వాళ్ళ అనుచరులకు ఏ విధంగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో కట్టపెట్టడం జరుగుతుంది. గతంలో స్ట్రీట్ లైట్లు ఆన్ అండ్ ఆఫ్ మాన్యువల్ గా లేకుండా ఆటోమేటిక్ గా ఆన్ అండ్ ఆఫ్ జరుగుతుంది. ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు. కేవలం ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ ఆన్ చేయడానికి ఆఫ్ చేయడానికి వ్యక్తులను నియమించి వాళ్ళకి శాలరీల రూపంలో ఈరోజు 54 డివిజన్ కి సంబంధించిన 70 లక్షల పైన రూపాయలు ఈరోజు శాలరీస్ రూపంలో వాళ్ళకి డైరెక్ట్ గా జనరల్ ఫండ్ నుంచి, అంటే ఆఫ్ కాస్ట్ నుంచి కాకుండా డైరెక్ట్ గా కార్పొరేషన్ నుంచి వాళ్ళకి ఇచ్చేలాగా ప్లాన్ చేశారంటే ప్రజల నుంచి ప్రతి డబ్బును కూడా మీరు సద్వినియోగం చేయడంలో పూర్తిగా వైఫల్యమయ్యారు. ఈరోజు అజెండాలో ప్రతి అంశం కూడా చూసుకుంటే సిఎస్ఆర్ ఫండ్ గానీ లేకపోతే జనరల్ ఫండ్ గానీ లేదంటే ఎల్ఆర్ఎస్ బిపిఎస్ కి సంబంధించిన ఫండ్స్ గతంలో అంటే 21-22 లో రిలీజ్ అయిన 15th ఫైనాన్స్ సంబంధించి 918 కోట్లు ఇంకా మిగులు ఉంటే వాటిని ఎలా వినియోగించాలో కూడా ఇప్పటికి కూడా ఈ పాలకులకి అర్థం కావాలంటే నిజంగా ఇది పాలనా వైఫల్యం కాదా? ఇవన్నీ ప్రజలకు తెలియాల్సిన ఉంది. మాట్లాడితే ప్రతిదీ పీపీపీ అంటారు. ఈ అజెండా బుక్ లో ఎన్ని ప్రాజెక్టులు పీపీపీకి కట్టబెట్టడానికి మీరు నిర్ణయం తీసుకున్నారు? మొన్న సోమవారం రోజు రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి గారు పీపీపీకి తీసుకురాబోయే అంశాలని ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజలకి ద్వారా ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజలకు సర్వీస్ చేయలేకపోతుందంటే నిజంగా అది పాలనా వైఫల్యం. ఈ పీపీపీ మోడల్లో ప్రజలు ఇవన్నీ కూడా గమనించాల్సిన పరిస్థితి. 16 అంశాలని విద్య, వైద్యం, రవాణా, తాగునీరు, దీంతో ఇలాంటివి 16 రకాల పీపీపీ దాంట్లోకి రంగాల్ని ఈరోజు చేర్చడానికి ఉత్తర్వులు ఇచ్చారంటే నిజంగా రాబోయే కాలంలో మీరు ప్రజలపైన ఏ విధంగా భారం మోపుతున్నారు చూడండి. ప్రజా మార్కెట్స్, ప్రభుత్వ భవనాలు, పార్కులు, పర్యాటకం, రహదారులు, టౌన్షిప్స్ డెవలప్మెంట్, వాటర్ సప్లై, టెలికమ్యూనికేషన్, ఇలాంటి ఎన్నో రంగాల కంటే 16 రంగాలను ఈరోజు మీరు పీపీపీ మోడల్లోకి తీసుకొని వచ్చి ప్రజల పైన యూజర్ చార్జెస్ ని కలెక్ట్ చేయడానికి ఉత్తర్వులు ఇచ్చారంటేనే ప్రజల పైన ఎంతలా భారం మోపుతున్నారో మీరందరూ కూడా గ్రహించాలి. ప్రజలకి ఈ విషయాలు తెలియాలి. చాపకి
పారుతున్న నీరులాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనకే తెలియకుండా మన గొంతు మీద కట్టుబెట్టి ఏ విధంగా యూజర్ ఛార్జెస్ ని కలెక్ట్ చేస్తుందో ప్రజలందరూ కూడా